నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి బ్రహ్మస్తం ప్రయోగిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్రాల్లో రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను, రేవంత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి పరిశీలనలు చూస్తే అది అవుననిపిస్తుంది. ఇక ఇదే అదునుగా భావిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. తెలంగాణ యొక్క రాజకీయం మొత్తం కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్లో కవిత లేఖ తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి పార్టీ పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలపైన చర్చిస్తూ ఉన్నారు. ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వేళ రేవంత్ ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. రేవంత్ బీఆర్ఎస్ పైన మరో అస్త్రంను ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కీలకమైనటువంటి ప్రకటనలకు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ కొత్త వ్యూహంతో ముఖ్యమంత్రి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కొత్త ఇప్పటి వరకు వాయిదా పడుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పిసిసి యొక్క విస్తరణ ఈ నెలాఖరులోగా చేయాలని, మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహణకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. అంటే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఎన్నికలపైనే కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపైన రాష్ట్ర పంచాయతీరాజ్ సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ బీఆర్ కమిషనర్ సృజన్తో ఉన్నతాధికారులతో కూడా ఇప్పటివరకు సమావేశాన్ని కూడా నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రస్తావనకు ప్రధానంగా వచ్చినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఉంచామని అధికారులు తేల్చి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సమరానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టు ఈ భేటీని బట్టి తెలుస్తూ ఉంది. తొలిసారిగా కమిషనర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష కూడా చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక జూన్లోనే మొత్తము సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశించినట్లు కూడా తెలుస్తూ ఉంది. జూన్ పూర్తి నెలలోనే చేయాలని ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు పూర్తిగా సొంత పార్టీలో అంతర్గత కలహాలతో బీఆర్ఎస్ కనిపిస్తున్నటువంటి వేళ రాజకీయంగాను స్థానిక ఎన్నికల్లో నిర్వహణకు ఇదే ఒక సరి అయినటువంటి సమయంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, రైతుల్లోనూ దాదాపు అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికల్లో పోకుండా ఉండటానికి అదొక కారణం కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అంతర్గత కలహాల్లో ఉన్న సమయంలోనే ముందుకెళ్లాలనే ఆలోచన చేయడం, జూన్ 2వ తారీఖున కీలకమైనటువంటి ప్రకటనలు చేసి హామీలతో ముందుకెళ్తూ వెంటనే స్థానిక ఎన్నికల శంకరావాన్ని పూరించాలని చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి పథకాలు గ్రామాల్లో తమకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అని కూడా ఒక అంచనా కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకత్వంలో నెలకొన్నటువంటి ప్రధానంగా అంతర్గత సమస్యల కారణంగా క్యాడర్కు దిశానిర్దేశం కష్టంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. దీంతో జూన్లోనే ఎన్నికలు పూర్తి చేసే అవకాశం కూడా ఉంది అని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకవర్గాల్లో గడువు మూసి దాదాపు సంవత్సరం కాలం దాటిపోయింది. ఇక అనేక కారణాలు చూపుతూ వాయిదా వేసుకుంటూ రావడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డికి క్యాబినెట్ కూడా కీలకమైనటువంటి పరిణామంగా ఉంది. ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఎటువంటి వ్యతిరేకత రాకుండా అన్ని వర్గాలకు సంబంధించింది ఇవ్వాలనే ఒక నిర్ణయాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక క్యాబినెట్లో 2 మంత్రులను మాత్రం అవుట్ అయ్యే అవకాశాలను కూడా తెలుస్తూ ఉంది. 2ని తొలగించి 5గురికి అవకాశాన్ని కల్పించాలని దాదాపు హైకమాండ్ లిస్టును కూడా సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఎన్నికలకు సిద్ధం
15న ఫైనాన్స్ నిధులు కూడా రాకపోవడం, గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా మౌలిక వసతులు కల్పన నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే సన్న బియ్యం, రేషన్ కార్డు పంపిణీ, యువ వికాసం వంటి పథకాలను అమలు అంశంపై కూడా కలిసి వస్తుందనే కూడా అస్సాం నేతలు ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ పథకాలపై ఇంటింటి ప్రచారం కూడా చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం ఇప్పుడే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎంని పూర్తిగా వాటిపైనే దృష్టిని కేంద్రీకరించాలని చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. జూన్ 2న ప్రకటన తర్వాత ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతా ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి రెండు పార్టీలకు కూడా. ఈ ఎన్నికల్లో తమ ప్రతిభను కనీసము చూపించకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మనుగడ కష్టతరమే ఉంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. రైతుల్లోనూ ప్రభుత్వంపై వచ్చినటువంటి వ్యతిరేకత ఇప్పుడు బీఆర్ఎస్కి అంతంగా సానుకూలంగా స్థానికంగా అయితే ఏమీ కనిపించడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే స్థానికంగా కూడా నాయకులు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పక్షాన ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారందరినీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలందరినీ అధికార పార్టీకి కాదని ఓట్ల సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇదంతా చేయడానికి బీఆర్ఎస్ అంతర్గతంగా సిద్ధంగా ఉందా లేదా, ఇంకా పార్టీగా సభ్యత్వాలు నమోదు ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోలేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్మాణం లేదు క్షేత్రస్థాయిలో. ఇటువంటి నేపథ్యంలోనే ఇదే ఒక అదునుగా భావిస్తూ ముందుకు వెళ్ళాలని రేవంత్ రెడ్డి ప్లాన్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా పార్టీ పటిష్టానికి వ్యూహాత్మకంగా ముందుకు పోవాలని చూస్తూ ఉంది. సభ్యత్వాలు నమోదు, ఆ తర్వాత స్థానిక గ్రామ కమిటీలను, మండల కమిటీలను వేయడానికి సిద్ధమవుతుంది. ఆ కమిటీల నిర్వహణ కాకముందుకే వేయాలనేది, ఈ ఎన్నికల నిర్వహణ చేయాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితులు ఇప్పుడున్నటువంటి అంతర్గత ఇబ్బందుల సమస్యల కారణంగా బీఆర్ఎస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మీడియాలో కనిపిస్తుంది. మరి క్షేత్రస్థాయిలో కూడా ఇప్పటివరకు పటిష్టంగా లేదు బీఆర్ఎస్ పార్టీ. మరి అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ను, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను ఎదుర్కోవడం కూడా బీఆర్ఎస్కు ఒక సవాల్ అనే చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మరి స్థానిక ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళుతాయి, ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూద్దాం.